వాటర్ అనేది ఒక మెయిన్ సోర్స్, చావడానికైనా బతకడానికైనా. భూమి మీద నివసించే ప్రతి జీవరాశికి మెయిన్గా కావాల్సింది నీళ్లు. ఈ నీమాస్త్రం ప్రిపరేషన్లో మనం ఫ్రెష్ బోర్ వాటర్ తీసుకోవాలి. ఫ్రెష్ బోర్ వాటర్ ఎందుకంటే దీంట్లో బిలియన్స్ ఆఫ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇన్ కేస్ మనం ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ యూస్ చేస్తే అందులో బ్యాక్టీరియా అనేది ఉండదు. సో అందుకని మనం బోర్ వాటరే యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను బోర్ వాటర్ ఫిల్టర్ చేస్తున్నాను చూడండి. చక్కగా ఆవు పేడ తీసుకోవాలి. ఆవు పేడ ఎంత తీసుకోవాలి? గేదె పేడ తీసుకోవచ్చు కదా అంటే, ఆవు పేడలో మిథనోజన్స్ ఉంటాయి. ఇవి చాలా యూస్ఫుల్ బ్యాక్టీరియా అనమాట. ఆవు పేడ ఒక 1 వీక్ లోపలిది యూజ్ చేసుకోవాలి నీమాస్త్ర ప్రిపరేషన్కి. నీమాస్త్ర ప్రిపరేషన్కే కాదు, దేని ప్రిపరేషన్కైనా, జీవామృతానికైనా, ఘనజీవామృతానికైనా, నీమాస్త్రకైనా, అగ్నియాస్త్రకైనా, దశపర్ణిక కషాయాలకైనా, ఏదైనా ఏ కషాయాలు చేసినా ఆవు పేడ మాత్రం 1 వీక్ లోపలిదే యూజ్ చేసుకోవాలి. ఆవు మూత్రం యాడ్ చేసుకుందాం. ఆవు మూత్రం ఎన్నాళ్ళదైనా పర్లేదు. మనం ఇంకా చెప్పుకోవాలంటే ఎంత పాతదైతే అంత మంచిది అనమాట. ఆవు పేడ ఆవు మూత్రం కలిపిన తర్వాత ఒకసారి రొటేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వేపాకులు పేస్ట్ యాడ్ చేసుకుందాం. వేపాకులు చక్కగా కోసి ఒకసారి కడిగేసి మిక్సీ వేసేసుకోవడమే, పేస్ట్లా వేసేసుకోవాలి ఇలాగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 24 అవర్స్ వరకు ఒక షేడెడ్ ప్లేస్లో దీన్ని వదిలేద్దాం, దేంతో అయినా కవర్ చేసి. ఈ 24 అవర్స్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక 2 to 3 టైమ్స్ దీన్ని రొటేట్ చేసుకోవాలి, క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో. ఇదిగో ఇలాగా. మన పంటకి చాలా రకాల పురుగులు పడతాయి. ఈ నీమాస్త్రం ఎలాంటి పురుగుల మీద బాగా పనిచేస్తుందంటే రసం పీల్చే పురుగులు, లైక్ పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిల్లినల్లి, ఎర్రనల్లి, తామర పువ్వు. ఇవన్నీ రసం పీల్చే పురుగులు. అంటే మన ప్లాంట్ ఆకు మీద కానీ స్టెమ్ మీద కానీ ఇవి ఉండి రసం మొత్తం పీల్చేస్తాయి అన్నమాట. సో వీటి నుండి మన ప్లాంట్ని కాపాడుకోవడానికి మనం నీమాస్త్ర ప్రిపేర్ చేసుకొని వాడుకుంటాం. ఎలాగైతే కెమికల్ ఫర్టిలైజర్స్లో డిఫరెంట్ పెస్ట్కి డిఫరెంట్ కెమికల్స్ వాడతామో, ఇలాగే మన న్యాచురల్ ఫార్మింగ్లో కూడా రసం పీల్చే పురుగులకి నీమాస్త్రం, ప్లస్ షూట్ బోరర్కి కానీ ఫ్రూట్ బోరర్ అంటే కాయ తొలుచు పువ్వు, అన్నం తొలుచు పువ్వులకి అగ్నియాస్త్రం, అలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్గా యూజ్ చేస్తాం మనం. 24 అవర్స్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది లిక్విడ్. దీన్ని ఒకసారి రొటేట్ చేసుకొని ఒక క్లాత్తో ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవడమే, ఇంకా రెడీ. ఇందులో ఎలాంటి వాటర్ కలపాల్సిన అవసరం లేదు. ఇంకా నీమాస్త్రం రెడీ అయిపోయింది. మన దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ వాడుకోవచ్చు, లేదా ఇలాంటి చిన్న మినీ స్ప్రేయర్ ఉన్నా వాడుకోవచ్చు. ఇలా మినీ స్ప్రేయర్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే మనం ప్రతి ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటూ ఇది కొడతాం కాబట్టి మనకి ప్రతిదీ తెలుస్తుంది ఈ ప్లాంట్కి ఏం పురుగు పట్టింది, ఎగ్స్ ఉన్నాయా అని. ఇక్కడ చూడండి, ఇక్కడ లార్వా ఉంది. ఈ లార్వా ఫీడ్ అవుతుంది. ఇది రసం పీల్చే పురుగు. ఇది ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి. ఇలాగా ప్రతి మొక్క దగ్గరికి, అంటే మన దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి మనం చూస్తాకి పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ మనం లార్జ్ స్కేల్లో అంటే ఎక్కువ పండిస్తూ ఉంటే ఏదైనా స్ప్రేయర్ యూజ్ చేసుకొని కొట్టుకోవడం బెటర్. ఇలా నేను వంకాయ మొక్కలకు అన్నిటికి కొట్టాను. నెక్స్ట్ బెండకాయ మొక్కలు అన్నిటికి కొట్టాను. బెండకాయలన్నీ చిన్న చిన్నవి, డైరెక్ట్గా కొట్టేసుకోవచ్చు, ఏం కాదు ఈ లిక్విడ్. ఇలా ప్రిపేర్ చేసిన ఒక వీక్ లోపు యూజ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఈవినింగ్ టైమ్స్లో ఇచ్చేయచ్చు ఇవి. అంతే, ఇదే నీమాస్త్రం. నీమాస్త్రం కన్నా మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్లో కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ మనం పెస్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి ఎవ్రీడే వాటిని మన ప్లాంట్స్ని విజిట్ చేసి వాటికి ఎలాంటి పురుగు ఉంది, దానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తూ చేస్తేనే ఆ పురుగుల నుంచి మన పంటను మనం కాపాడుకోవచ్చు. ఇదే నీమాస్త్రం. ఇంకా ఎకరాల్లో కొట్టాలంటే, ఎకరం ప్లేస్లో కొట్టాలంటే 100 లీటర్ల నీళ్ళకి 1 కేజీ ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 5 కేజీల వేపాకులు కానీ వేపాకుల పౌడర్ కానీ లేదా వాటి సీడ్స్ పౌడర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మొక్కను చూస్తూ ఎవ్రీ టైం మనం ఇదే కాకుండా ఈ వేపాకులో వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ లేదా చిల్లీ పౌడర్ కానీ లేదా చిల్లీ పేస్ట్ కానీ ఇలా మార్చుకుంటూ ఉంటే బెస్ట్ రిజల్ట్స్ చూడవచ్చు మనం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.